అందరికీ నమస్కారం. నేను మీ సోదరి డాక్టర్ పంచుమర్తి కల్పన. ఆశ ఆశ ఉండొచ్చు, అత్యాశ దురాశ దుఃఖానికే చేటవుతుంది. ఇది మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. అయినా కూడా బాగా చదువుకున్న వ్యక్తులు కూడా ఈ వలలో పడిపోతున్నారు, ఈ మాయలో పడిపోతున్నారు. ఈ మాయాలోకంలో ఎక్కువ మాయ మాటలకి మాకు పడిపోతున్నాం. డిజిటల్ అరెస్టుల పేరుతో ఎంతో మంది ఆర్థికంగా నష్టపోతున్నారు, మనకు చూస్తానే ఉన్నాం. ఇప్పుడు ఈ డిజిటల్ అరెస్ట్ కాకుండా ఈ డిజిటల్ మాయలో ఇంకో కొత్త కోణం. ఏలూరులో ఒక డాక్టర్ గారు, చీరాల్లో ఒక లాయర్ గారు, ఒక ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మనం కొత్తగా చూస్తున్న ఒక ప్రముఖ సిఐడి అధికారిగా ఉండి రిటైర్ అయిన వ్యక్తి ఒక సతీమణి గారు అంత మాయలో ఎలా పడిపోయారు అనిపిస్తుంది. ₹1కి 500 రూపాయలు ఇస్తా ఉంటే అలా ఎలా నమ్మేశారు నాకు అర్థం కావట్లేదు. అసలు రూపాయికి ₹2 మటుకు పర్వాలేదు, కానీ రూపాయి తర్వాత ఎంత వడ్డీ ఇస్తా ఉన్నా మనం నమ్మకూడదు. వాళ్ళు ఏం చేస్తే అంత డబ్బులు వస్తాయి చెప్పండి. ఇంట్లో ఉన్న బంగారం అంతా తాకట్టు పెట్టి నగదు రూపంలో వాడికి ఇచ్చారంటే అన్ని కోట్లు. అంటే అంత పెద్ద మేడం గారు సిఐడి విభాగానికి అధిపతిగా ఉన్నారంటే జేడి లక్ష్మీనారాయణ గారు, ఆయన బ్రెయిన్ లో సగం బ్రెయిన్ సతీమణికి ఉండాలి కదా. ఆయన అనుమతి తీసుకోకుండా ఇచ్చారంటారా? ఏదైనా సరే వాళ్ళు ఆ మాయలో పడిపోయారండి. ఇప్పుడు అవి వెనక్కి తెచ్చుకోవటం ఎంత కష్టమో మనం చూడాలి. సామాన్య మానవులకే అత్యంత కష్టమైన విషయం. అవి మన జేబులోంచి బయటికి వెళ్ళిన రూపాయి మళ్ళీ మన దగ్గరకు రావాలంటే చాలా కష్టతరం. ఇంత పెద్ద అధికారి మరి ఇప్పుడు ఏం జరుగుతుందో మనం చూడాలి. కానీ ప్రజలారా, మనం అత్యంత అప్రమత్తతతో ఉండాల్సిన సమయం ఇది. ఫోన్లోనే ఈ డిజిటల్ మనీ వచ్చినాక అందరికీ ఫోన్లోనే, జేబులో ఎక్కడా డబ్బులు ఉండట్లా, పర్సుల్లో డబ్బులు ఉండట్లా, డిజిటల్ మనీయే అయిపోతుంది. అంతా ఈ మోడీ డిజిటల్ మనీ తీసుకొచ్చిన తర్వాత మనం ₹1 బయటికి వెళ్ళి ₹2 పెట్టి ఏమన్నా కొనాలన్నా కూడా ఫోన్ పే చేయాల్సిన అలాగా అలవాటు పడిపోయాం మనం డిజిటల్ మనీకి. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా, టౌన్లో పట్టణాల్లో ఓకే, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలకి ఈ అవేర్నెస్, డిజిటల్ మనీ అవేర్నెస్ చాలా బాగా వచ్చిందండి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు డిజిటల్ మనీయే వాడుతున్నారు. బయటికి వెళ్ళి ఒక్క ₹10 పెట్టి టీ కాఫీ తాగాలన్నా కూడా ₹10 కూడా మనం ఆన్లైన్ పేమెంటే చేయడానికి, ఫోన్ పే పేమెంట్ చేయడానికే ఇష్టపడుతున్నాం. ఇది ఒక రకంగా మంచిదే, కానీ ఇందులో చీకటి కోణం ఇది చాలా అప్రమత్తంగా ఉండి ఎక్కడ పడితే అక్కడ మనం ఏ సైట్ పడితే ఆ సైటు లింకులు క్లిక్ చేయకూడదు, అన్నోన్ నెంబర్స్ ఎత్తకూడదు, స్పామ్ వచ్చినప్పుడు అసలు ఎత్తకూడదు.